ప్రకాశం జిల్లా ముండ్లమూరులోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో నిర్వహించిన మెగా పేరెంట్స్ మీటింగ్ దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమన్వయంతో ఇలాంటి సమావేశాలు నిర్వహించడం గొప్ప విషయమన్నారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. చదువుతోనే కుటుంబాలు, జీవన విధానాల్లో మార్పు వస్తుందని వివరించారు. ఇవాళ మన స్కూల్కి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా నాకు స్కూల్కి కానీ కాలేజీకి కానీ చదువుకున్న పిల్లల దగ్గరికి వెళ్ళటం అంటే నాకు చాలా ఇష్టమైన పని. ఈరోజు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఏర్పాటు చేయటం, ఇట్లా ప్రతిసారి ప్రతి స్కూల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ ఏర్పాటు చేయటం అనేది ఒక గొప్ప విషయం. మేము స్కూల్లో వేసాము పిల్లల్ని, వాళ్ళు చదువుతారో లేదో మాకు అనవసరం, అది చూసుకోవాల్సింది టీచర్లు కదా. రేపు మార్క్స్ రాకపోతే వెళ్ళి వాళ్ళని అడుగుదాం అనేది ఉండకూడదు. ఇప్పుడు నేను ఏదైనా ప్రోగ్రామ్కి వెళ్తుంటాను, ఇంత పిల్లలు వస్తుంటారు, మెడలో తెలుగుదేశం పార్టీ జెండా, అది తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకొని, నువ్వు ఎందుకు ఇది వేసుకున్నావురా అంటే వెంటనే వాళ్ళ అమ్మో నాన్న వచ్చి పిచ్చి మేడం పార్టీ అంటే అంటారు. పార్టీ అంటే నాకు కూడా పిచ్చే, కానీ వాడికి అది ఎలా తెలిసింది? మీరు ఇంట్లో చెప్తేనే కదా, అంటే మీ పిల్లలు మీ మాట వింటున్నారు కదా, వాళ్ళకి ఏం చెప్పాలి? మీరు వార్తలు చూస్తే వాళ్ళు వార్తలు చూస్తారు, మీరు సెల్ ఫోన్ చూస్తే వాళ్ళు మీతో పాటు ఫోన్లు చూస్తారు. నేను చదువుకోలేదు కదా. పేరెంట్స్ నాలుగు రకాలు ఉంటారు. కొంతమంది ఎట్లా ఉంటారు, వాళ్ళకి అన్ని అవగాహన తెలుసు, పిల్లల్ని ప్రోత్సహిస్తారు, చదువుకోమంటారు, ఏమేం చదివించాలో అన్ని ప్రతిదీ కనుక్కుంటా ఉంటారు. ఇవాళ మన స్కూల్కి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది.